ఇరిటేటింగ్గా ఫీల్ అయ్యేవారా ఆ మేకప్ అంతా కూడా రమారాజమౌళి గారు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అబ్బా ఎంత కష్టపడేవారా అంటే అనిపించింది makeup ఆర్మర్స్ అన్ని ఎంతసేపు వేసుకోవడం శరీరం మీద బాడీ మీద క్యాచ్ చేయడం ఇందాక క్యారీ మీకు చేయడం ఇంజరీల గురించి చెప్పాను కదండి. Yeah. మేము పార్ట్ 1 యుద్ధం అనేది బాగా చల్లగా హ్యాపీగా తీద్దామని నవంబర్, డిసెంబర్, జనవరిలో ప్లాన్ చేశాను ఈ 3 నెలలు. నవంబర్ మధ్యలో ఏదో టైంలో నా కాలు ఇరిగిందండి. సో అదే అవుట్ నేను. సో డిసెంబర్ ఎగిరిపోయింది, జనవరి మధ్య వరకు వచ్చింది. జనవరికి ప్రభాస్ షోల్డర్ ఇంజరీ అయింది. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, summer-లో start మార్చి కరెక్ట్గా మేమిద్దరం రెడీ అయ్యేటప్పటికి పీక్ సమ్మర్ మధ్యలో యుద్ధం చేస్తాం. ఓకే అది నెవర్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది అంటే భయం చెప్తా అంటే భయం వేస్తూ ఉంటుందండి. పార్ట్ 2 దాని చాలా సుఖంగా జరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది దానివల్ల. మేకప్లో ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఈజ్ వెన్ యూ హ్యావ్ బ్లడ్ ఆన్ యువర్ ఫేస్, వెన్ యూ హ్యావ్ ఆల్ దోస్ ఆర్ ద రియల్ ఇరిటేటింగ్ పార్ట్స్ అండి. అండ్ మీకు చాలా తక్కువ మంది తెలుసు ఆ బ్లడ్ అనేది హనీతో చేస్తారండి. సో మీరు ఫిల్మ్ సిటీలో ఆ బ్లడ్ వేసుకుని కూర్చుంటే ఈగలు వాలిపోతాయండి మీ మీద. సో మేము ఫ్యాన్ పెట్టుకునేవాడు గాలి కోసం కదా, ఈగలు పోవడానికి కోసం. క్వైట్ టార్చర్ ఇస్తుంది. మిక్స్డ్ అప్ విత్ హనీ అది మిక్స్డ్ హనీతో మిక్స్ అయ్యి కలర్తో చేస్తారు బికాస్ ఇట్ లుక్ థిక్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. సో